పెద్దపల్లి జిల్లా మంథని ప్రభుత్వ మాతా శిశు సామాజిక వైద్యశాలలో తాత్కాలిక విధులు బహిష్కరించి ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. 5 నెలలుగా వేతనాలు ఇవ్వటం లేదంటూ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో కాంట్రాక్ట్ ప్రతిపాదన విధులు నిర్వహిస్తున్న శానిటేషన్ సెక్యూరిటీ సిబ్బంది విధులు బహిష్కరించి ఆందోళన చేపట్టారు. ఆసుపత్రిలో పనిచేసే 30 మంది కాంట్రాక్ట్ సిబ్బందికి ప్రభుత్వం విడుదల చేసిన జీవో ప్రకారం 15,600 రూపాయలు ఇవ్వాలని, ఒకే రకం దుస్తులు అందజేయాలని పలువురు ఉద్యోగులు డిమాండ్ చేశారు. మంథని హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి శానిటరీ సిబ్బందికి గత 5 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదు. పిఎఫ్ ఈఎస్ఐ సరిగా ఇవ్వడం లేదు. 5 నెలల వేతనాలు ఇవ్వాలని అనేక మార్లు సంబంధిత అధికారులు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం మూలంగానే ఈ రోజు మంథని హాస్పిటల్ ముందు కార్మికులతో సిఐటి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేసి అనంతరం సూపరింటెండెంట్ సార్ కు వినతి పత్రం ఇస్తున్నాం. గత 5 నెలలుగా కార్మికులకు వేతనాలు ఇవ్వకుంటే అసలు కార్మికులు ఎలా బతికేదని సిఐటిగా ప్రశ్నిస్తున్నాం. కార్మికులకు జీవో ప్రకారం 15,000 వేతనం ఇవ్వాలి. కానీ ఇక్కడ కేవలం 5,000 మాత్రమే కార్మికులకు ఇచ్చి కార్మికులను పొట్టను కొడుతున్నారు. కార్మికుల శ్రమ దోపిడీ గురి చేస్తున్నారు. ఈ రోజు 5,000తో కార్మికుడు ఎలా బతుకుతాడు? వాళ్ళ కుటుంబాన్ని ఎలా పోషిస్తారు? వాళ్ళ పిల్లలను అనారోగ్య గురైతే ఎలా హాస్పిటల్ చూపిస్తారు? వాళ్ళ పిల్లలను ఎలా చదివిస్తారు? కుటుంబాన్ని ఎలా పోషిస్తారని సిఐటిగా ప్రశ్నిస్తున్నాం.